సార్ ఈ నేచర్‌తో కనెక్ట్ అయ్యే పద్ధతులు ఇవి చాలామంది చాలా రకరకాలుగా చెప్తారు. యాక్చువల్‌గా అసలు విశ్వంతో కనెక్ట్ అవ్వడం ఎలా అని అడిగితే మీరేమని చెప్తారు? మనకు అనేక రకాలుగా యూనివర్సల్‌తో కనెక్ట్ అవ్వచ్చు. అయితే కొంతమంది సందేహం ఏమిటంటే ఈ లా ఆఫ్ అట్రాక్షన్‌లోకి వచ్చిన తర్వాత మనం విశ్వంతో కనెక్ట్ అయ్యామా లేదా అని చాలా ఇబ్బంది పడుతుంటారండి. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నా, ఫాలో అవ్వకపోయినా విశ్వం మిమ్మల్ని మాత్రం ఫాలో అవుతూనే ఉంటుంది. ఓకే. ఎందుకంటే మీరు ఉన్నది విశ్వంలోనే ఉన్నారు, వేరే గ్రహంలో లేరు. కాబట్టి మీరు ఎప్పుడూ విశ్వంతోనే కనెక్ట్ అయ్యే ఉన్నారని కనుక్కోండి. మీరు చేయాల్సింది ఏంటి? మీ లైఫ్‌లోకి మీకు డబ్బులు కావాలి. డబ్బులు కావాలి అంటే విశ్వంతో కనెక్ట్ అవ్వాలి అని అనుకుంటారు. విశ్వం మీకు కనెక్ట్‌లో ఉంది. కానీ మీరు పాజిటివ్‌గా ఉన్నారా? నెగెటివ్ కనెక్టివిటీలో ఉన్నారా? మీరు చూడండి. ఒకవేళ మీరు నెగెటివ్ కనెక్టివిటీలో ఉంటే మీకు నెగెటివ్ జరుగుతూ ఉంటుంది. పాజిటివ్ కనెక్టివిటీలో ఉంటే పాజిటివ్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీ జీవితంలో యూనివర్సల్ హెల్ప్‌తో డబ్బుల్ని బాగా అట్రాక్ట్ చేయాలి అంటే మీకు ఉపయోగపడే టెక్నిక్ హోపనోపోనో టెక్నిక్. వెరీ వెరీ ఎక్సలెంట్ టెక్నిక్ అండి. హోపనోపోనో టెక్నిక్ ద్వారా మీ జీవితంలోకి మీరు డబ్బును ఎక్కువగా అట్రాక్ట్ చేయొచ్చు. యూనివర్సల్ కూడా మీకు సపోర్ట్ అవుతుంది. ఈ హోపనోపోనో టెక్నిక్ని అమెరికా హవాయి దీవికి చెందిన ఒక డాక్టర్ గారు ఇది ఒక మెంటల్ పేషెంట్స్ కండిషన్స్కి వాడి చూడాడండి. అంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అక్కడ హాస్పిటల్లో ఈ హేబ్రూ అనే ఒక సైంటిస్ట్ అక్కడ డాక్టర్ ఆయన ఏం చేశాడంటే అక్కడ మామూలుగా మనకు ఈ మెంటల్ హాస్పిటల్ ఉంటుంది కదా, ఈ పేషెంట్స్ ఒకరినొకరు కొట్టుకునేవాళ్ళు. ఒకరినొకరు కొట్టుకునేటప్పుడు ఈ డాక్టర్ హీవ్లిన్ అని ఆయన ఏం చేశాడంటే వీళ్ళ మెడికల్ రిపోర్ట్స్ కూడా చూడకుండా, వీళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ వాడి చూశాడు ఆయన. ఈ మ్యాజికల్ వర్డ్స్ ఒక 6 months వాడాడు. చాలా మందిలో మార్పు వచ్చింది. తర్వాత 1 year తర్వాత ఆ హాస్పిటలే క్లోజ్ అయిపోయింది. అందరు ఇంటికి వెళ్ళిపోయారు పేషెంట్స్ అందరు. అంత బాగా పనిచేసింది. అయితే దీన్ని ఎక్కువగా ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరంటే డాక్టర్ జో విటాలే గారు తెచ్చారండి. ఈయన ఫేమస్ మనీ ట్రైనర్, ఇంటర్నేషనల్ చాలా ఫేమస్ ట్రైనర్. ఈయన దీన్ని మనకు వాడుకలోకి తీసుకువచ్చారు. డాక్టర్ హేవ్లిన్ చేసిన దానికి మళ్ళీ దీనికి అప్డేట్ వర్షన్ ఇచ్చింది జో విటాలే గారు, అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ 4 మ్యాజికల్ వర్డ్స్ ఏంటంటే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. వెరీ వెరీ పవర్ఫుల్గా పనిచేస్తాయి. మీరు ఎంత నెగిటివ్గా ఉన్నా కూడా ఈ 4 వర్డ్స్ని మీరు వాడి మీ జీవితంలోకి మీకు అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితులు కానివ్వండి, మీకు ఏదైనా వర్క్ కాదనుకున్నా కానివ్వండి, దీని ద్వారా మీరు చేసుకోవచ్చండి. చాలా చాలా పవర్ఫుల్ టెక్నిక్ ఈ 4 వర్డ్సే. అయితే ఈ 4 వర్డ్స్ని మనం ఏ సిచ్యుయేషన్లో అయినా వాడుకోవచ్చు. మీకు ఏది కావాలన్నా దీనికి అప్లై చేయొచ్చు. అయితే మీరు మనీకి ఎలా అప్లై చేయాలి? మనీకి ఎలా అప్లై చేయాలి అంటే మీ జీవితంలోకి మనీ ఫ్లో, ధన ప్రవాహం ఎక్కువగా పెరగాలంటే మీరు ఏదైనా ఒక 500 కరెన్సీని తీసుకోండి. 500 కరెన్సీని తీసుకొని ఎవ్రీడే ఇలా కరెన్సీకి మీరు చూస్తూ చెప్పండి, ఇది మనకు 500 కరెన్సీ. ఈ కరెన్సీకి మీరు ఏం చెప్పాలి? ఈ 4 వర్డ్స్ చెప్పాలి. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ. ఎందుకు చెప్పాలి మనం మనీకి సారీ? ఐఎమ్ సారీ మనీ అని ఎందుకు అంటున్నాము? మనం గతంలో తెలుసో తెలియకో మన జీవితంలో డబ్బు గురించి చాలా చెడుగా మాట్లాడి ఉంటాం. డబ్బుదేముంది, డబ్బున్నోళ్ళంతా మంచోళ్ళు కాదు, డబ్బు మనుషుల్ని విడదీస్తుంది, డబ్బు వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి కదా, ఇటువంటివన్నీ మాట్లాడుతూ ఉంటారండి. డబ్బు చెట్లకు కాయదు కదా, డబ్బు కష్టపడితేనే వస్తుంది. ఇవన్నీ మాటలు మీరు గతంలో మాట్లాడడం ద్వారా మీ జీవితంలో మనీ బ్లాకేజెస్ అనేవి ఏర్పడి ఉంటాయి. ఆ మనీ బ్లాక్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడే మీ జీవితంలోకి డబ్బు వస్తుంది. కాబట్టి ఇటువంటి మాటలు మీరు మాట్లాడారు, మీ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయింది. అవన్నీ పోవాలి అంటే చెప్పాలి, ఐఎమ్ సారీ మనీ, నేను గతంలో ఇవన్నీ ఇలా చెడుగా మాట్లాడాను కాబట్టి నన్ను క్షమించండి, ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ. ఎందుకు డబ్బుకు మనం థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాము? మన గత జీవితంలో అనేక అవసరాలలో మనకు కష్టాల నుంచి కాపాడింది డబ్బు మాత్రమే.
కానీ ఎప్పుడూ మనం దానికి థ్యాంక్ యూ చెప్పలేదు. ఎప్పుడైతే మీరు థ్యాంక్ యూ సో మచ్ మనీ అంటారో మీ జీవితంలోకి ఇంకా ఎక్కువ డబ్బుని అట్రాక్ట్ చేయబడతారు. అదేవిధంగా ఐ లవ్ యూ మోర్ మనీ. ఎందుకు లవ్ చేయాలి మనము? ఈ సృష్టి రహస్యం ఏమిటంటే మీరు ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ ఎప్పుడైతే మానసికంగా ప్రేమిస్తారో ఆ వస్తువు వ్యక్తి మీ వైపుకు అట్రాక్ట్ కాబడతారు. మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదండి. ఆ భావన మీరు పెంపొందించుకోవాలి. అదే లవ్ నేచర్. ఒక వ్యక్తి గురించి మీరు ప్రేమించడం మీ అంతరంగా మారుతుందో అంటే మీ ఇంటర్నల్లో ఆ వ్యక్తిని మీరు లవ్ చేయడం ప్రారంభిస్తారో వాళ్ళు మీ వైపుకు అట్రాక్ట్ కాబడతారు. కాబట్టి మీరు ఇప్పుడు ఎవరిని లవ్ చేస్తున్నారు? డబ్బుని లవ్ చేస్తున్నారు. ఐ లవ్ యూ మోర్ మనీ అన్నప్పుడు ఎక్కువ డబ్బు వస్తుంది. ఈ 4 వర్డ్స్ చాలా మ్యాజికల్ వర్డ్స్ అండి. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ అనేది చాలా చాలా హార్ట్ఫుల్గా చెప్పండి. మీకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనీ ఫ్లో పెరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రోజు ఎంతసేపు చెప్పాలనేది కూడా చాలామందికి డౌట్ వస్తుంది. మినిమం 15 మినిట్స్ చేయండి చాలు. ఒక 500 కరెన్సీని ఇలా పట్టుకోండి, దాన్ని చూస్తూ చెప్పండి. ఇలా పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీ చేతికి ఈ వైబ్రేషన్ వస్తుందండి. మనీకి సంబంధించిన వైబ్రేషన్ వస్తుంది. ఎప్పుడైతే మనీ వైబ్రేషన్ వస్తుందో అప్పుడు యూనివర్సల్ నుంచి ఆ వైబ్రేషన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. ఫస్ట్ మీరు ఫీల్ కావాలి కదా, ఫీల్ అయినప్పుడే డబ్బు మీ చేతిలోకి వస్తుంది. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ. మీ యొక్క ఫ్రీక్వెన్సీ, మీ యొక్క ఫీలింగ్స్ యూనివర్సల్కి మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మాత్రమే వస్తుంది. మీరు ఏదో ఒక పోయం చెప్పినట్టు ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ అని మాత్రం చెప్పకండి. ఫీల్ అవుతూ చెప్పండి, కంటిన్యూగా చెప్పండి. ఎప్పుడైతే మీరు కంటిన్యూగా చెప్తారో, హార్ట్ఫుల్గా చెప్తారో డబ్బు అనేది ఎక్కడున్నా కూడా మీ జీవితంలోకి ఒక వరద ప్రవాహంలాగా వస్తుంది. ఐఎమ్ సారీ మనీ, ప్లీజ్ ఫర్గివ్ మీ మనీ, థ్యాంక్ యూ సో మచ్ మనీ, ఐ లవ్ యూ మోర్ మనీ అనేది చెప్పండి. డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ టెక్నిక్. ప్లస్ మీ జీవితంలోకి ఎక్కువగా డబ్బులు రావాలంటే ఇలా ఈ ఈగల్ సింబల్ ఉన్న ఒక పర్స్ని వాడి చూడండి. గ్రీన్ కలర్ పర్స్, గ్రీన్ కలర్ ఈగల్ పర్స్ వెరీ వెరీ ఎక్సలెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈగల్ అనేది సంపదను మన వైపుకు ఎత్తుకొని వస్తుందండి ఎక్కడున్నా కూడా. చాలా చాలా ఇంపార్టెంట్. వెరీ నైస్. ఈ హోపనోపోనో టెక్నిక్ అనేది నేచర్తో కలిసి మనకి ఎంత బాగా వర్క్ అవుతుంది అని చాలా చక్కగా చెప్పారు. చాలా థ్యాంక్స్.